11 పిల్లర్లను పూర్తిగా తొలగించాల్సిందే. మేడిగడ్డ బ్యారేజీలో అనేక లోపాలు, డిజైన్ నిర్వహణలో నిర్లక్ష్యం గుర్తింపు, సర్కార్కు విజిలెన్స్ మధ్యంతర నివేదిక అందజేత. అయ్యా గౌరవ కేసీఆర్ గారు వారి పుత్రరత్నమా ఇక చూడ్రి 11 పిల్లర్లను పూర్తిగా తీసేయన్నట మేడిగడ్డలో. ఏం లేదు ఏం లేదు క్రాక్ రావా క్రాక్ వస్తుంది చిన్న ఏదో ఇల్లు కడితే ఇంత పర్య రాదంట. వస్తేనే పెద్ద ప్రజలంతా లొలి పెడతారు అని అంటారు. ఇప్పుడు పర్యనైనా వచ్చింది మరి 11 పిల్లలు కూలగొట్టాల్సినంత పర్య వచ్చిందే. ఇల్లు కూలగొట్టే కథ ఇప్పుడు ఇది. విషయం ఏంటంటే ప్రాథమిక నివేదిక ఆధారంగా మొత్తం అవినీతి జరిగిందట. దీంట్లో మొత్తం కంప్లీట్ గా అవినీతి జరిగింది. మేడిగడ్డ బ్యారేజీ నిర్మాణంలో అంతులేని లోపాలున్నాయని విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ నిర్ధారించినట్టుగా తెలిసింది. బ్యారేజీలోని 7వ బ్లాక్ తో పాటు దానికి ఇరువైపులా 6, 8వ బ్లాకుల్లో కలిపి 11 పిల్లర్లను పూర్తిగా తొలగించి మళ్లీ నిర్మించాల్సిందేనని విజిలెన్స్ తేల్చి చెప్పినట్టుగా సమాచారం. మేడిగడ్డ బ్యారేజీ కుంగుబాటుపై విజిలెన్స్ అధికారులు మధ్యంతర నివేదిక సిద్ధం చేసి ప్రభుత్వానికి అందజేసినట్టుగా తెలుస్తా ఉంది. ఇప్పుడు దీని మీద ఆస్క్ కేటీఆర్ అని పెట్టు, ట్విట్టర్ లో ఆస్క్ కేటీఆర్ అని పెడుతుంటే సలీంపేకు పెడుతుంటేగా ఆస్క్ కేటీఆర్ అని పెట్టి కాళేశ్వరం అని ఒక హ్యాష్ ట్యాగ్ పెట్టు. చెప్తా ఒక్కటి సమాధానం చెప్పాడు. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఒక్క టిఆర్ఎస్ పార్టీ ఇంకా కేసీఆర్ జోక్తున్నటువంటి ఏ ఒక్కడు కూడా దీని మీద సమాధానం చెప్పరిగా. ఈ 6 గ్యారంటీలు ఏమైంది, ఇది ఏమైందిరా అంటే లే 6 గ్యారంటీలు ఏమైంది, ఈ లక్షల కోట్లు ఏమైనా నాయన అంటే ఇప్పుడు సమాధానం ఉండదు వీళ్ళ తాన, వీళ్ళకి సమాధానం ఉండదు. ఇక కేసీఆర్ చేసిన పెంట, కేసీఆర్ చేసిన మోసం, దగ కొన్ని సంవత్సరాల పాటు, తరాల పాటు మనల్ని వెంటాడబోతా ఉంది. ఏలినాటి శని అంటారుగా. ఇదే ఇంట్లో ఈ అవినీతిలో సగం పైసలు తెచ్చినా కానీ 6 గ్యారెంటీ రుట్టిగా నడిచిపోతాయి. ఎంత సీతారామ ప్రాజెక్టులోనే 20,000 కోట్ల అవినీతి. ఓన్లీ సీతారామ ప్రాజెక్ట్ కాదు, 1,500 కోట్లు ఉంటే 15,000 కోట్లు అయినా కానీ ఒక అనుకోవచ్చు. కానీ 23,000 కోట్లు చేసిరు దాన్ని. 1,500 కోట్లు ఎక్కడ, 23,000 కోట్లు ఎక్కడ? ఇవన్నీ బయటపడతా ఉన్నాయి కదా. ఇవన్నీ కేసీఆర్ అధికారంలో ఉంటే ఇవన్నీ బయటకు వచ్చేటి ఆ లెక్కలు. కనీసం మేడిగడ్డ కాడికి ఎవడన్నా పోయి తొంగి చూస్తోడా ఈ పిల్లలు వలిపోయిన సంగతి, వీటి లెక్క బయటకు వచ్చేదా? మళ్ళన్న పోతుంటేనే అడుక్కుంటారు. ఇంకా రెండో విషయం ఏంటంటే ఈ కాళేశ్వరంతో ఏకాన్ ఆమ్దాన్ లేదు. దీన్ని పడా పెడితే 16,000, పట్టుమని నడిపిస్తే 25,000 కట్టాలి. 25,000 కోట్లు. ఇప్పుడు ఈ పిల్లలు కూడా వచ్చి మళ్ళా కడతాను, మళ్ళా పైసలు. ఏనుగు సచ్చినావయ్యే బతికినావయ్యే గంతే. ఏమైందయ్యా కాళేశ్వరం కథ కంచికి చేరినట్టేనా? నేను నా పుస్తకంలో రాసిన, ఒకసారి శనార్థి తెలంగాణ మంత్లీ మ్యాగజైన్లో రాసిన, కాళేశ్వరం కథ కంచికి అని రాసిన. కాళేశ్వరం కథ కంచికి అని చెప్పి నేను గతంలోనే రాసిన. నేను రాసినప్పుడు మల్లన్న నీకేమెరక, నువ్వు తెలంగాణ ద్రోహివి, ఒక్క మాటనా, నువ్వు జీర్ణించుకోలేకపోతున్నావు, అభివృద్ధిని అడ్డుకుంటున్నావు. ఇగో ఈ కథలు నిన్నుండగా బుక్ ఒకటి. ఇగో కాళేశ్వరం కంచికే, ఇవి పలగక ముందుకు, ఇవి లెక్క తేలక ముందుకు ఏడాది కింద చెప్పిన నేను ఈ మాట. ఇగో 5 ఏళ్ల కింద చేసిన చూడు, 5 సంవత్సరాల క్రితం కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణ కథ విప్పిన మల్లన్న. ఎప్పుడు 5 సంవత్సరాల క్రితము కాళేశ్వరం గుట్టురట్టు చేసిన తీన్మార్ మల్లన్న అని చెప్పి ఇగో 5 ఏళ్ల కింద చెప్పిన నేను ఈ మాట. నేను ఆ రోజు పోయి చెప్తే, హే తీన్మార్ మల్లన్న నువ్వు ద్రోహివి, నువ్వు ఇట్లా చెప్తావా, నీకు ఇగో పుస్తకం ఉన్నది. భారీ ఎత్తున జరిగినటువంటి దోపిడీ సామాన్య జనానికి అందుబట్టదు. ఆ రోజు అప్పటికి ఇది పెట్టనాటికి క్యూ న్యూస్ అనేది లేదు. ఫేస్బుక్ లో చేసిన లైవ్ ఇది. నయనాల గోవర్ధన్ గారు అక్కడనే ఉన్నాడు. సో దోచుకోవడానికి కూడా పెద్దగా ఏముండదు. మందుల్లో కోటి అరకోటి అంటే ఎందుకు పెద్ద ప్రాజెక్టులు తెలంగాణ ప్రభుత్వం మున్నెన్నడూ లేనటువంటి విధంగా ఎందుకు చేపట్టింది అంటే, ఇది అచ్చంగా తెలంగాణ ఖజానాని దోచుకోవడం కొరకు. ఆ దోచుకునేటువంటి ప్రక్రియలో ఉన్నటువంటి వేగవంతం కూడా ఎంత స్పీడ్ గా ఉందంటే, అనుమతులు కూడా అక్కర్లేదు, మేము ప్రాజెక్టులు నిర్మించేస్తాం అంటే నీటి కేటాయింపులు అక్కర్లేదు. ఉన్నటువంటి మొత్తం డబ్బులో 60% ప్రస్తుతం టిఆర్ఎస్ పార్టీలోనే ఉన్నాడు బూడిది భిక్షమయ్య గారు.
బాగా వచ్చినాం. ఆయన మేము అంతా కలిసిపోయినాం, అక్కడికి కూడా తీసుకొచ్చినాం. ఎందుకంటే మనం కూడా చూసి ఒక్కసారి సంబరపడి ఇక సంవత్సరానికి నీళ్ళు వస్తే సస్యశామనం అవుతుంది కదా, అవో గట్ల అని చెప్పి అందరం వచ్చినాం. దాదాపు 100 మంది వచ్చినాం. విలేకరులు వచ్చారు. ఇక్కడ చూస్తే ఏముంది, ఇక కళ్ళ నీళ్ళే ఉన్నాయి. ఇక్కడ అంటే 2018కి మీకు నీళ్లు రావా? 2018 కాదు, 2038 కూడా వచ్చేటట్టు అవపడతలేదు. ఇక చూడరాదు గీడేమన్నా తట్టెత్తున ఏమన్నా కనీసం ఏమన్నా నీళ్లు ఇప్పుడు ఏమైనా వచ్చేటట్టు ఉందా? హరిత ట్రిబ్యునల్ ఢిల్లీ ఇప్పటికే ఎకరాలకు 80 అదే కాళేశ్వరం మేడిగడ్డ కాడ నిలబడే ఇది లైవ్ చేసిన 5 ఏళ్ల కింద చెప్పిన కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణ కథ విప్పిన మల్లన్న అని చెప్పి 5 సంవత్సరాల క్రితం. ఇది డేట్ ఎట్లా వస్తుంది? 2017లో ఇది ఫిబ్రవరి 23, 2018. ఫిబ్రవరి 23, 2018 అంటే దాదాపు 5 సంవత్సరాల క్రితమే ఈ కాళేశ్వరం అంటే కాళేశ్వరం కథ దుకాణం తెరవక ముందుకే నేను చెప్పిన ఇది మోసం ప్రాజెక్టు. అక్కడ నయనాల గోవర్ధన్ తో పాటు అనేక మంది నిపుణులను తీసుకుపోయి ఇది దొంగ ప్రాజెక్ట్ అని బయట పెట్టినాం. ఇవాళ విజిలెన్స్ చెప్తుంది కూడా గదే. ఇవాళ కేసీఆర్ అధికారంలోకి వచ్చి అన్ని సంస్థలను అన్నిటిని మేనేజ్ చేస్తే తేలింది గదే. నేను 5 ఏళ్ల కింద చెప్పింది గదే. కేసీఆర్ అనేటువంటి వ్యక్తి ఒక దోపిడీదారుడు. అతడు మొత్తం వ్యవస్థల్ని కొల్లగొడతా ఉన్నాడు. సంపదను లూటీ చేయడం కోసం కాళేశ్వరం దుకాణం తెరిచింది తప్ప ఇంకొకటి కాదు అని క్లియర్ గా ఆ రోజు చెప్పడం జరిగింది. ఇవాళ ఇగో మేడిగడ్డ బ్యారేజీలో అనేక లోపాలు. ఇది కేవలం షో పుటప్ చేసిర్రు. చైనా మాల్, చైనా ప్రాజెక్ట్, చైనా కాళేశ్వరం ఇది పైసలు కొల్లగొట్టే కార్యక్రమాన్ని దిగ్విజయంగా చేసిర్రు. నేను ఆయాలనే చెప్పినా ఇయ్యాల కూడా చెప్తా ఉన్నా. కేసీఆర్ అనేటువంటి వ్యక్తి చేసిన ఆగం ఇంకొక 15-20 ఏళ్ల పాటు మన మెడ చుట్టుకోబోతా ఉంది. చూడరు ఆఖరికి అప్పులు ఇచ్చిన బ్యాంకు వాళ్ళే వచ్చి ఎంత మోసమాయరా వీని నమ్మి అని నెత్తి గుద్దుకునే కాడికి వచ్చింది. కేసీఆర్ నమ్ముకుంటే గిట్లుంటది కథ. కేసీఆర్ నమ్ముకో ఉన్నది అమ్ముకో.